పూల్ మక్కన్ కర్రీ అండి, అంటే తామర గింజలతో చేస్తారండి అది. దీంతో చపాతీలోకి కర్రీ ముందు ఇలా వేపుకోవాలండి. ఇలా కొంచెం ఇది అయ్యే వరకు కొంచెం నెయ్యిలోని వేపుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకొచ్చి ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం వేగాలండి. బాగా వేగాలి. నేను ఈ కర్రీలో టమాటా లేకుండా చేస్తున్నానండి. దీంట్లోని ఉల్లిపాయలు, జీడిపప్పు, గుమ్మడి గింజలండి, యాలక్కాయలు, లవంగాలు 2 అవన్నీ వేసి చేస్తారండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ దీంట్లో వేస్తారండి గ్రైండర్లోని. ఇలా పేస్ట్ చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కారం, పసుపు, తగినంత ఉప్పు, మసాలా గుండ అది లాస్ట్లో వేసుకోవాలండి. అండ్ చూసారండి, కొంచెం దీంట్లో మసాలా వేసానండి. మసాలా వేసినాక దగ్గరికి వచ్చింది చూసారా, కొంచెం ఆయిల్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుందండి బయటికి. ఇప్పుడు ఈ ముక్కను వేసుకోవాలండి. మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఒక్క 3 minutes ఉడికితే చాలండి, అవి అయిపోతుంది కూర. అయిపోయిందండి కూర. వావ్, చూసారండి ఎంత బాగుందో. బాయ్ బాయ్. హాయ్ గైస్, మఖానా కర్రీ. వావ్, సూపర్. అయిపోయిందండి కర్రీ. లాస్ట్లో కస్తూరి మెంతి అండి, సూపర్గా ఉంటుంది. అది వేస్తే దాని టేస్టే వేరండి.